హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు నెల జీతాలపై ఏపీలో ఉద్యోగులకు ఊహించని ట్విస్టు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అత్యంత కీలకమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి నెల చివరి వారంలో జీతాల బిల్లుల ప్రక్రియ అనేది ఊపందుకుంటుంది. అయితే ఈసారి ఆగస్టు నెల జీతాల చెల్లింపు విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ) కొన్ని కఠినమైన మరియు విప్లవాత్మకమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల సారాంశం ఏమిటంటే, ఎవరికైతే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అనేది లేదో అటువంటి ఉద్యోగుల వివరాలను జీతాల బిల్లుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేర్చవద్దు. అంటే ప్రాన్ నెంబర్ లేని ఉద్యోగులకు ఈ జీతం అందడం అనేది దాదాపు అసాధ్యమే అని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ ప్రాన్ అంటే ఏమిటి? మరియు ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? మనం లోతుగా అర్థం చేసుకోవాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పరిధిలోకి వచ్చేటటువంటి ప్రతి ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఎస్‌డీఎల్ ద్వారా ఒక విశిష్టమైన 12 అంకెల సంఖ్య అనేది కేటాయించబడుతుంది. దీనినే ప్రాన్ అంటారు. ఒక ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించే పెన్షన్ వాటా మరియు ఉద్యోగి జీతం నుండి మినహాయించే సొమ్ము ఈ ప్రాన్ ఖాతాలోనే జమ అవుతాయి. ప్రాన్ లేకపోతే సదరు ఉద్యోగి యొక్క పెన్షన్ కమ్యూటేషన్ లెక్కలు సరిగ్గా ఉండవు. ఈ యొక్క ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి మరియు ప్రతి ఉద్యోగిని కూడా పెన్షన్ పరిధిలోకి తీసుకురావడానికి డీటీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆహ్, ఏటీఓ మరియు ఎస్టీఓకి స్పష్టమైనటువంటి మరియు ఖచ్చితమైన సంకేతాలందాయి. ట్రెజరీ అధికారులు జీతాల బిల్లులను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసేటప్పుడు ప్రతి ఉద్యోగి పేరు పక్కన వారి యొక్క ప్రాన్ నంబర్ ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలి. ఒకవేళ ఏ ఉద్యోగికైనా ప్రాన్ నంబర్ లేకపోతే ఆ అకౌంట్‌ను వెంటనే సాలరీ లిస్ట్ నుంచి తొలగించాలని లేదా సదరు బిల్లును తిరస్కరించాలని ఆదేశించారు. ఇది కేవలం సూచన మాత్రమే కాదు, తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల నేరుగా వారికి ఇబ్బంది కలుగుతుందంటే ముఖ్యంగా ఇటీవల కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు లేదా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పాన్ కార్డు పొందని పాత ఉద్యోగులు ఈ నెల జీతాన్ని కోల్పోయే ప్రమాదమే ఉంది. కాబట్టి ఒక ఉద్యోగికి ప్రాన్ నంబర్ రావడానికి కొన్ని వారాల సమయమే పడుతుంది. ఈలోపు ఉద్యోగి వివరాలను జీతాల బిల్లులో చేర్చడం వల్ల పెన్షన్ మినహాయింపులో గందరగోళం అనేది ఏర్పడుతుంది. దీన్ని అరికట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంతే. అయితే నెలంతా కష్టపడి పనిచేసిన ఉద్యోగికి కేవలం ఒక గుర్తింపు సంఖ్య లేదనే కారణంతో జీతం నిలిపివేయడం వల్ల వారి కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు మరియు ఈఎంఐస్ ఇవన్నీ చెల్లించడం భారంగా మారుతుందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారంగా ఇప్పుడే ట్రెజరీ వర్గాల నుండి బయటకు రావడంతో ఉద్యోగుల్లో ఒకసారిగా కలకలం మొదలైంది. ఇప్పటివరకు ప్రాన్ నంబర్ లేని వారు వెంటనే తమ సంబంధిత కార్యాలయం ద్వారా లేదా డీడీఓస్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఆ వివరాలను ట్రెజరీ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాలి అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. లేని పక్షంలో ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా అటువంటి బిల్లులను అడ్డుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులకు తావు లేదని చెప్పడం చూస్తుంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ బిల్లు మీకు ప్రాన్ నంబర్ ఉందా లేదా? ఉండి కూడా మీ బిల్ అనేది ప్రాసెస్ కాకపోతే గనుక ఖచ్చితంగా మీ సంబంధిత డీడీఓ ఆర్ ఎస్టీఓను కన్సల్ట్ అవ్వండి. ప్రాన్ నంబర్ లేని వారు వెంటనే ప్రాన్ నంబర్‌నైతే పొందగలరని మనవి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.